మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఉదయకాలం మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఎలా ఉన్నారు మీరు? దేవుని కృపలో మీరు మీ కుటుంబాలు క్షేమమే కదా? సంతోషంగా ఉండండి. దేవుడు మీకు తోడుగా ఉంటాడు. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్యాన్ని చదివి దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుకుందాం. వారికి ఆహారమిచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినెను గనుక మోయాబు దేశము విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. ఎంత చక్కని మాట చూసారా ప్రియులారా? మరి మనందరికి తెలుసు, నయోమి ఫ్యామిలీ బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళారు. 10 సంవత్సరాలకు పైగా వారు అక్కడ ఉన్నారు. కుటుంబం అంతా చాలా నష్టపోయారు. అయితే ఒక సమయంలో ఆమెకి ఒక మాట వినపడింది. ఏంటదంటే, దేవుడు మరలా తిరిగి బెత్లెహేములో వానలు బ్రహ్మాండంగా కురిపిస్తున్నాడు, పంటలు బ్రహ్మాండంగా పండుతున్నాయి, ఆయన అక్కడున్నటువంటి ప్రజలకి ఆహారం ఇస్తున్నాడు. ఈ మాట నయోమికి వినపడింది. ప్రియులారా, దేవుడు కనికర సంపన్నుడు, దేవుడు మంచి దేవుడు. కరువు వచ్చింది బెత్లెహేములో. దానికి కారణం వారి అవిధేయత, వారి పాపమే. న్యాయాధిపతులు ఏలినటువంటి కాలంలో ప్రజలు అస్తవ్యస్తంగా ఉన్నారు. గత వీడియోలో వర్తమానం అది చెప్పుకున్నాం మనం 4-3 రోజుల క్రితం. మీరు చూడండి, చూడకపోతే. వారి పాపము, అవిధేయత కరువుకు కారణమైంది. నిజమే, ఎప్పుడైనా మనిషిలో ఉన్న పాపము, అవిధేయత కరువుకి, నష్టానికే కారణం. కానీ దేవుడు ఎవరు అంటే ప్రేమ కలిగిన దేవుడు, కనికర సంపన్నుడైన ఆయన. ఎంత జాలి కలిగిన వాడో! కోపించుచునే వాత్సల్యాన్ని చూపిస్తాడు. హల్లెలూయా! కోప్పడేది ఆయనే, వాత్సల్యం చూపేది ఆయనే. మీకు చక్కని మాట గుర్తు చేయనా? 30వ కీర్తన 5వ వచనం నుండి, ఆయన కోపం నిమిషం మాత్రమే ఉంటుందట, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉంటుందట. దయగలిగిన మంచి దేవుడు ఆయన. మరలా తిరిగి బెత్లెహేములో ఉన్న తన ప్రజలను, ఆ యోదయ దేశంలో, ఆ ప్రాంతంలో ఉన్న తన ప్రజలను ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. మరలా వర్షాలు, మరలా పంట, మరలా సమృద్ధైన ఆహారం. ప్రియబిడ్డ, ఇక్కడ మనకున్న పాఠం ఏంటో చెప్పనా? మీ జీవితంలో కరువు ఉందా? దరిద్రత ఉందా? కొట్టబడుతున్నారా? నష్టాలు పాలయ్యారా? అలాంటి పరిస్థితిలో దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు అనుకుంటున్నారా? కాదండి, దేవుడు మిమ్మల్ని ఏం విడిచిపెట్టలేదు. మీరు విడిచిపెట్టండి ఏదైనా ఒక పాపం ఉంటే, మీరు వదిలేయండి ఏదైనా ఒక చెడు ఉంటే, మీరు బయటికి రండి ఆ అపవిత్రమైన కార్యాల నుండి, చాలు. ఎందుకంటే ఇందాల మనం చెప్పుకున్నాం, గుర్తు చేసుకున్నాం, మనిషి పాపం కరువుకి, దరిద్రానికి కారణమని. పాపం వదిలేయండి చాలు, చెడు నుండి బయటికి రండి. ఏ విషయం దేవుణ్ణి దుఃఖపెడుతుందో అందులో నుంచి మీరు బయటికి వచ్చేయండి, చాలు. దేవుని కాళ్ళు పట్టుకోండి, ప్రార్థన చేసుకోండి, విశ్వసించండి. దేవుడు తప్పకుండా మీ కరువులో మిమ్మల్ని సమృద్ధిగా ఆయన పోషిస్తాడు. దేవుని స్తోత్రం. మీ కరువు ఆశీర్వాదంగా మారబోతుంది, మీ లేమి సమృద్ధిగా మారబోతుంది. దేవుడు చేస్తాడు. మీకు అన్నం పెడతాడు, ఆహారం ఇస్తాడు. అన్నం పెట్టడు అనుకోకండి, దీవించడు అనుకోకండి. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఇదే అనుకున్నారు. ఈ అరణ్యములో దేవుడు మా కొరకు ఆహారం సిద్ధపరచగలడా అని 78వ కీర్తనలో అనుకుంటా నా మాటలు ఉంటాయి. పెట్టలేడా దేవుడు? వారు తిని ఎక్కువైపోయేంత ఆహారం పెట్టాడు. 40 సంవత్సరాలు పరలోక మన్నాతో, పూరేడు పిట్టలతో దేవుడు పోషించాడు. దేవుడికి ఏది అసాధ్యం? ఆయనకు సమస్తం సాధ్యమే. దేవునికి స్తోత్రం. కనుక సమృద్ధైన ఆహారం దేవుడు మీకు ఇస్తాడు. అయితే ఆ మాట నయోమికి వినపడిందట. అంటే ఎవరో చెప్పుకున్నారనేగా. వినపడిందంటే ఏమిటి? ఎవరో చెప్పుకున్నారు.
దేవుడు ఇలా దర్శించాడు, ఇలా ఆహారం పెడుతున్నాడు అని వినపడింది. ప్రియబిడ్డ, ఇక్కడ ఒక చిన్న తలంపు మీతో పంచుకుంటాను. దేవుని కార్యాల గురించి, దేవుడు చేసే అద్భుతాల గురించి, ఆయన చేసే మేలుల గురించి, ఆయన మరలా ఇలా చేయగలడు, అలా చేయగలడు, దేవుడు గొప్ప కార్యాలు చేయగలడు అనే మాటలు మీరు ఎవరితోనన్నా పంచుకుంటున్నారా? ఎవరితోనన్నా చెబుతున్నారా? అసలు ముసలమ్మ ముచ్చట్లు, లేనిపోయిన మాటలు, కుటుంబాల్లో గొడవలు వచ్చేటటువంటి మాటలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, పిల్లల మధ్య సమస్యలు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చే మాటలతో ఇంటింటికి తిరిగి అలాంటి భయంకరమైనటువంటి సాడీలు పాడు మాటలతో పచ్చగా ఉన్న కుటుంబాలని కూలుస్తున్నారా? మనం మాట్లాడుకోకూడదు అలాంటి మాటలు. ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టాలి, వ్యర్థమైన మాటలు మానేయాలి. లోక వార్తలు చూడండి, ఎన్ని చెప్పుకుంటాడో మనిషి, అది అట్లా, ఇది ఇట్లా, ఇక్కడ అట్లా, అక్కడ అట్లా. దేవుని గురించి ఒక్క మాట చెప్పడు. ప్రభువు గురించి మాట్లాడండి. దేవుని సన్నిధికి వస్తే, ఇదిగో దేవుడి కార్యాలు చేస్తాడు, నాకు ఇలా చేశాడు, అవి చెప్పండి. అవన్నీ ఆ మాటలు విన్నవారు ఇదిగో వీరిలాగే తిరిగి ప్రయాణం అవుతారు. ఆ మాటలు ఎవరో చెప్పారుగా, మాట్లాడారు దేవుని కార్యాల గురించి. ఆ మాటలు విన్న నయోమి, ఆమె కోడన్రు తిరిగి బెత్లెహేము ప్రాంతానికి, మోయాబు విడిచి బెత్లెహేము ప్రయాణం అయ్యారట. అలాంటి మంచి మాటలు, దేవుని గురించిన మాటలు మీరు చెప్పుదురుగాక. ప్రియులారా, నేను ముగించే ముందు ఒక మాట చెప్పనా? అలాంటి మాటలు వినపడినప్పుడు ఏం చేయాలంటే, ఈ ఒక్క వచనంలోనే ఈ మాట కూడా ఉంది, వారు ప్రయాణం అయ్యారు అని. ఆహారం అక్కడ దొరుకుతుంది, దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కదా, ప్రయాణం అయ్యారంట అక్కడికి వెళ్దామని, అక్కడికి వెళ్ళాలని. ఎక్కడికి? బెత్లెహేముకి. ఎక్కడికి? దేవుడు దర్శించిన ప్రాంతానికి. ఎక్కడికి? దేవుడు అన్నం పెడుతున్న స్థలానికి. ఎక్కడికి? బెత్లెహేము అనబడినటువంటి దేవుని ఆశీర్వాదం మరలా కుమ్మరించబడిన స్థలానికండి ప్రయాణమై వెళ్ళారు. మరి మీరు కూడా బెత్లెహేముకి వచ్చేయండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. బెత్లెహేం అంటే ఏమీ లేదండి, దేవుని దగ్గరికే. ఆయనే సమృద్ధి కలిగిన రొట్టెల ఇల్లు, ఆయన మందిరం, ఆయన వాక్యం దొరికే స్థలం, దైవజనుడి దగ్గరికి. విడిచిపెట్టారేమో ఒకవేళ సేవకుడిని, సంఘాన్ని, వచ్చేయండి దైవజనుడి దగ్గరికి. వెళ్ళిపోండి మీ పాస్టర్ గారి దగ్గరికి, వెళ్ళండి మీ మందిరానికి వెళ్ళండి. బెత్లెహేం అనే స్థలానికి వీరు ప్రయాణం అయినట్టుగా మీరు ప్రయాణం అవ్వండి. తప్పకుండా నయోమి, రూతు బెత్లెహేము వెళితే అక్కడ వారు ఎంత దీవించబడ్డారో, రూతు జీవితం ఎంత దీవెనకరంగా ఉందో, నయోమి ఎంత సంతోషించిందో. 4 అధ్యాయాలు ఉన్నటువంటి చిన్న పుస్తకం అండి ఇది. గంట కూడా పట్టదు మీరు కూర్చొని చదివితే. త్వరగా చక్కగా చదివేసుకోండి. దైవాశీస్సులు మీ అందరికీ ఉండునుగాక. అన్నం పెట్టే దేవుడు, అన్నం పెడతాడనే మాటలు మనం చెప్పుకోవాలి. విన్న తర్వాత బెత్లెహేం అనే మందిరానికి, దేవుని పాదాల దగ్గరికి వెళ్ళిపోవాలి. ఎంత దీవిస్తాడో. వెళ్తారుగా దేవుని దగ్గరికి. దైవ దీవెన మీ అందరికీ ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు నాయనా. విత్తబడిన చక్కని సందేశం మీ పిల్లలకు దీవెనకరంగా చేయండి, ఆశీర్వదించండి. రూతు గ్రంథ ధ్యానాలు మేము చేస్తున్నాం ప్రభు. అమూల్యమైనటువంటి మాట ద్వారా మీరు మాట్లాడారు. వందనాలయ్యా. మీరు అన్నం పెట్టే దేవుడు. మిమ్మల్ని గురించి మేము మాట్లాడుకోవాలి, మీ సన్నిధికి మేము ప్రయాణం చేయాలి, మీ వద్దకు రావాలి, దైవజనుడు ఉండి బోధించే మందిరాలకు రావాలి. ఈ ఆత్మీయ పాఠాలన్నీ మాకు నేర్పినందుకు వందనాలయ్యా. మీ దీవెన ఆశీర్వాదాలతో నింపండి. ప్రతి బిడ్డను కూడా సమృద్ధిగా దీవించండి. మోయాబుని విడిచి బెత్లెహేము వచ్చే కృప ఇవ్వండి. యేసు నామమున ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృప మీకు నిండుగా తోడై ఉండును గాక. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో. ప్రైజ్ ది లార్డ్.